నమస్కారం. మన భారతదేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇదొక సంచలనాత్మక రోజు. ఇస్రో నుండి వచ్చిన తాజా అత్యంత ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, మన చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఊహించిన దానికంటే ఎక్కువ నీటి మంచు నిల్వలు ఉండే అవకాశం ఉంది. చంద్రయాన్-3 అందించిన కీలక డేటా ఆధారంగా ఈ విషయం ఇప్పుడు దాదాపుగా ధృవీకరించబడింది. ఈ అద్భుత ఆవిష్కరణకు ఆధారం చంద్రయాన్-3 మిషన్లో భాగమైన CHA-STE, that means Chandra Surface Thermophysical Experimented Payload. ఈ CHA-STE ప్రోబ్ చంద్రుడి ఉపరితలం నుండి దాదాపు 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను కొలిచింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 82 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకోగా, రాత్రిపూట అవి -170 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కంటే తక్కువగా పడిపోతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ ఉష్ణోగ్రత వైవిధ్యాలను విశ్లేషించి సూర్యుడి నుండి దూరంగా ఉండే వాలు ప్రాంతాలలో ఉపరితలం కింద మంచు పేరుకుపోయేంత చల్లగా ఉష్ణోగ్రతలు ఉండవచ్చని తేల్చారు. గతంలో నీటి మంచు కేవలం శాశ్వత నీడ ప్రాంతాలలో మాత్రమే ఉంటుందని భావించేవారు. కానీ ఇప్పుడు ఈ భావన మారింది. చంద్రయాన్-3 యొక్క డేటా ప్రకారం నీటి మంచు కేవలం ధ్రువ ప్రాంతాలకే పరిమితం కాకుండా అధిక అక్షాంశ ప్రాంతాలలో, అంటే ధ్రువాలకు దగ్గరగా కానీ సులభంగా చేరుకోగలిగే ప్రదేశాలలో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ కొత్తగా గుర్తించిన ప్రదేశాలు భూభాగం రగడ్గా ఉండే ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే ల్యాండింగ్కు మరియు మంచును సేకరించడానికి సాంకేతికంగా చాలా సులభమైనవిగా గుర్తించారు. ఉపరితలం కింద కేవలం కొన్ని సెంటీమీటర్ల లోతులోనే మంచు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచ అంతరిక్ష పరిశోధనల భవిష్యత్తునే మారుస్తుంది. ఎందుకంటే నీరు అనేది చంద్రుడిపై అత్యంత విలువైన వనరు. చంద్రుడిపై దీర్ఘకాలికంగా మానవ స్థావరాలను ఏర్పాటు చేయాలంటే నీరు అత్యంత అవసరం. ఈ మంచు త్రాగునీరు, పారిశుద్ధ్యం మరియు ఆహారం పండించడానికి ఉపయోగపడుతుంది. నీటిని విడదీయడం ద్వారా ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ తయారు చేయవచ్చు. నీటిని భూమి నుండి చంద్రుడికి రవాణా చేసే బదులు అక్కడే ఉత్పత్తి చేసుకుంటే అంతరిక్ష ప్రయోగాలు చాలా తక్కువ ఖర్చుతో మరియు మరింత సుస్థిరంగా జరుగుతాయి. చంద్రుడిపై నీటిని గుర్తించడంలో భారతదేశం పాత్ర చాలా కీలకం. నాసా పేలోడ్ M3 ద్వారా చంద్రుడి ఉపరితలంపై నీటి అణువులు ఉన్నట్లు గుర్తించబడింది. ఆర్బిటర్ ద్వారా ధ్రువ ప్రాంతాలలో నీటి మంచు ఉండే అవకాశం ఉన్నట్లు రాడార్ డేటా ద్వారా ధృవీకరించబడింది. దీని ఉష్ణోగ్రత డేటా ఉపరితలం కింద మంచు నిల్వలు ఊహించిన దానికంటే ఎక్కువగా మరియు సులభంగా చేరుకోగలిగే ప్రదేశాల్లో ఉన్నట్లు సూచించింది. చంద్రయాన్-3 అందించిన ఈ డేటా భవిష్యత్తులో మానవులను చంద్రుడిపైకి పంపడానికి మరియు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేయడానికి ఇస్రో చేస్తున్న ప్రణాళికలకు బలమైన ఆధారం. ఈ ఆవిష్కరణ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది చంద్రుడిపై మానవ జీవితానికి తొలి అడుగేనా? మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. Thank you.